ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్న లేడీ డాన్ అరుణపై నెల్లూరు నగరంలో మరో కేసు నమోదవ్వడం జరిగింది. ఆమె గత కొద్ది రోజుల కిందట ఓ వ్యక్తిని అతని అనుచరులతో వెళ్ళి తుపాకీతో బెదిరించినట్లు నవాబ్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం జరిగింది. అయితే దీని మీద పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే నిడిగుంట అరుణ, అదేవిధంగా మరి కొంతమంది రౌడీ షీటర్లు ఈ తుపాకీతో బెదిరించినట్లు కూడా పోలీస్ కేసు నమోదవడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు నగరంలోని నవాబ్పేట ప్రాంతంలో ఉండే సోమిశెట్టి రవిశంకర్, అదేవిధంగా అతని సోదరుడు శివశంకర్ల మధ్య ఆస్తి వివాదం, గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయం కోసం తిరగడం జరిగింది. అయితే ఇది చాలామంది పొలిటికల్ లీడర్స్ దగ్గర కూడా ఈ విషయము పోయినప్పటికీ ఇద్దరి మధ్యన ఎలాంటి వివాద సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలోనే అయితే సోమిశెట్టి రవిశంకర్ అరుణను కలవడం జరిగింది. అయితే అరుణ, అదేవిధంగా మరికొంతమంది రౌడీ షీటర్లు కలిసి సోమిశెట్టి రవిశంకర్ సోదరుడైన శివశంకర్ను తుపాకీతో బెదిరించి ఆస్తి మొత్తము తన పేరు మీద రాయాలంటూ కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొనడం. అయితే గతంలో ఎందుకు తుపాకీతో బెదిరించినప్పటికీ కేసు ఎందుకు పెట్టలేదు అంటే గతంలో అరుణ, అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లకు పొలిటికల్ లీడర్సు, అదేవిధంగా అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులతో సంబంధాలు ఉండడం వల్ల భయపడి అప్పట్లో ఫిర్యాదు చేయలేదు. అయితే ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగదనే ఉద్దేశంతోనే మేము మౌనంగా ఉన్నాం. ఇటీవల కాలంలో లేడీ డాన్ అరుణపై వస్తున్న ఆరోపణలు, అదేవిధంగా ఆమె చేసిన దౌర్జన్యాలు తదితర విషయాలు బయటకు వచ్చిన తర్వాత తాము ధైర్యంగా వచ్చి టూ టౌన్లో న్యాయం జరుగుతుందని టూ టౌన్లో ఫిర్యాదు చేస్తున్నామని కూడా ఫిర్యాదుదారుడు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా అరుణతో పాటు ముష్టాకు, సుల్తాన్, సుభాన్, సుమన్ మరికొంతమంది ఆ రోజు ఎవరైతే సోమిశెట్టి శివశంకర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్ళి వాళ్ళు తుపాకీ ముందు పెట్టి, టేబుల్ మీద పెట్టి తమ ఆస్తి, నీకున్న ఆస్తి మొత్తము తమ మీద రాయాలి, లేదంటే నిన్ను కాల్చి చంపుతామని కూడా బెదిరించినట్టు వాళ్ళు ఫిర్యాదులు అతను పేర్కొనడం జరిగింది. దీని మీద ప్రస్తుతము అరుణ మాత్రము జైల్లో ఉంది. అయితే మిగిలిన వాళ్ళ కోసము ఎవరైతే సుల్తాను, ముష్టాకు, సుబాను, సుమన్ అనేవారు ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎవరు దీని వెనకాల ఏదైనా పొలిటికల్ లీడర్స్ హస్తం ఉందా తదితర విషయాలు కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే చాలామందిని పోలీసులు, రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మరికొంతమంది పరారీలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే తుపాకీతో బెదిరించారని టూ టౌన్లో ఫిర్యాదు చేశారో ఆ రౌడీ షీటర్లు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే అరుణ కూడా జైల్లో ఉంది. మొత్తం మీద తుపాకీతో బెదిరించారన్న కేసు కూడా టూ టౌన్లో కేసు నమోదు అవ్వడం జరిగింది. దీని మీద టూ టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.